ఇగో మరి ఇగోమ్మా ఇటు చూడు. వావ్ అయ్యయ్యో భలే సూపర్ మా, సూపర్ మా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. బొట్లు వేసుకొచ్చాను కదా, హార్వెస్ట్ ఉంది. అయితే ఎప్పుడు చూసే హార్వెస్ట్ అని బోర్ కొట్టించాను. ఈరోజు స్పెషల్ ఉంది. ఆల్రెడీ తమ్మునేలు చూశారు కదా, ఆలుగడ్డలు పండించామని చెప్పి. సో ఇవాళ మనం ఆలుగడ్డలు హార్వెస్ట్ చేసుకుంటున్నాం, బంగాళదుంపలు హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట. స్పెషల్ హార్వెస్ట్. ముందైతే లాస్ట్ టైం చెప్పాను కదండి, వీటన్నిటికీ ఇట్లా కట్టిస్తానని చెప్పి స్టాండర్డ్గా కర్రలు అయితే కట్టించేసాను. నిన్న ఎన్ని పని చేయించాము. ఇంకా ఆకులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు. కూర్చుని కొయ్యాల్సింది, నువ్వు కొయ్యి, నేను కూర్చోలేను. కానీ అసలు ఇవ్వండి తోరణం, వంకాయల తోరణాలు చూడండి. ఈ కింద పడిపోయి వెళ్తురు రాక అట్లా ఉన్నాయి. యాక్చువల్గా సంజనాకి హార్వెస్ట్ అంటే బాగా ఇష్టం అనమాట. మిగిలిన పని కంటే అమ్మ అవన్నీ తర్వాత చేసుకుందాము, ఓన్లీ హార్వెస్ట్ ఇప్పుడు. ఇవన్నీ ఇవ్వండి మొత్తం బాగా చేయించాలి. కాకపోతే ఎండాకాలం ఇట్లా ఏమన్నా ఆకులు ఉన్నాయనుకోండి, అవి ఏం ఓడవలసిన పని ఉండదు. మనకు కొంచెం మట్టి డ్రై అయిపోకుండా హెల్ప్ అవుతుంది అనమాట. మిగిలిన పనులన్నీ అంటే గార్డెన్ వర్క్స్ నీకు అంత ఇష్టం ఉండదు కదా. చేసి పెడుతుంది కానీ ఇష్టం ఉండదు. అది పిండి కట్చేకి చేసి పెడుతుంది, బట్ ఇష్టంగా కాదు, కష్టంగా. అలా ఏం లేదు, గార్డెన్ వర్క్ అయితే చేస్తాను. ఇంటి పనులు ఇష్టం ఉండదు. సరే, ఈ వంకాయల కాపుకి సీక్రెట్ ఓన్లీ పుల్ల మజ్జిగ ప్లస్ ఎరువు అండి. వర్మీ కంపోస్ట్ అయితే 10 రోజులకో 15 రోజులకో అట్లా కొంచెం ఇట్లా నేల మీదే ఉన్నాయి. కిచెన్ కంపోస్ట్ నేల మీద వాటికి వేయనండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న పందికొక్కులు వస్తాయని భయం నాకు, అది ప్రాపర్గా అవ్వకపోతే. ఈసారి మనకి అసలు వంకాయలు అయితే మాత్రం ఫుల్ ఫ్లెడ్జెడ్గా వస్తున్నాయి. మా షాప్లో వాళ్ళకి కూడా వీక్లీ ఒక కూరగాయలు ఏదో ఒకటి అందించగలుగుతున్నా, అంటే ఆకుకూరలో ఏదో ఒకటి. ఇదిగోండి మొత్తం అన్నీ కూడా కోసేద్దాము. అయితే చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి కొంచెం తర్వాత ఫీడ్స్ చేస్తూ కొయ్యాలి. అవి ఎక్కడెక్కడికో పాకేసింది తేగ. అయిగోండి ఈసారి రామ్మ ఫలాలు కూడా బాగా కాస్తున్నాయి, ఒకే చోట బాగా కాస్తున్నాయి. అయిగోండి తెలుస్తుందా, ఈ చెట్టు మీద పెట్లు ఉంటాయండి, భలే ఉంటాయి. పుట్ పుట్ టుప్ 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 అంటే ఎగురుతూ ఉంటాయి చిక్కుడుకాయలు. ఇవైతే అసలు మనం చాలా ప్లేసెస్లో ఉన్నాయి, కొంచెం ఎతికి కొయ్యాలి, అందుకని అవి తర్వాత కోసుకుంటాను. కోసిందమ్మ, కోసిందండి. అయిగోండి మొత్తం ఒక 2 కేజీల దాకా అయితే వచ్చినాయి. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే పచ్చిమిర్చి కూడా కోసేయమ్మ. ఈ పచ్చిమిర్చి యాక్చువల్గా ఇక్కడ నేనేం పొరపాటు చేశానంటే అండి, దగ్గర అయిపోయినాయి. ఒకదాని నీడ కోసేయమ్మ, ఒకదాని నీడ ఒకదానికి పడి అవి పాడైపోతున్నాయి అనమాట. అంటే కాపు రావట్లేదు సరిగ్గా. ఇగోండి పచ్చిమిర్చి అయితే కొన్నే వచ్చినాయి, ఇక్కడ ఈ వెయిట్ చేస్తున్నాయి అనమాట. ఎడబోతున్నావు అట్లా కాలు పెట్టి మాకు ఇట్లా. ఇదిగోండి కొత్తిమీర కూడా కొంచెం తీసేసుకుందాము. ఓకే, కట్ చేయి నాన్న, ఊడిపోద్ది. అదిగో చెప్పాను, పండిపోతుంది, కలర్ మారిపోతుంది. అంతవరకు ఉంచొద్దు, మనకి ఎక్కువ అయిపోయి. ఇదిగోండి పొట్లకాయ కాసింది, ఇంత పెద్ద కాయ. అదిగోండి అది కొయ్యాలంటే మా సాయి రావాల్సిందే. ఇప్పుడు మాకైతే అందదు. సాయి వస్తే ఈ లోపల కోస్తాడు, లేకపోతే సంజన లాస్ట్లో ట్రై చేస్తుంది. చూసే నువ్వేంటి, నేను ఊడిపిస్తే మళ్ళీ వచ్చి మట్లు పడుకున్నావు. ఇదిగోండి పసుపు యాక్చువల్గా ఈసారి బిస్కెట్ అయిందనమాట. అట్లా కాదు నాన్న, నేను తవ్వుతాను, నువ్వు తీ. ఇది మనకేమైందంటే రోజు వాటర్ చేస్తున్నాం కదండి, పసుపు సపరేట్గా ఒక సెక్షన్లో పెట్టుకోవాలి. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అనేది ఇదిగో ప్రాక్టికల్గా ఆల్రెడీ మనం సెపరేట్ సెక్షన్లో పెట్టుకోవాలండి. ఒక మడిలాగా పెట్టుకుంటే ఏంటంటే నీళ్ళు అనేవి తక్కువ పోసుకొని మనము కొన్ని రోజులు అయినాక డేస్కి అనుగుణంగా
చూసుకుని పంట చూసుకుని దాన్ని బట్టి నీళ్ళు ఆపేయాలన్నమాట. లేదు సంజు ఎంత మంచి వాసన వస్తుందో కదా. నాకు ఇక్కడికే వస్తుంది. నీ చెయ్యి చూసుకో ఒకసారి వాసన. చెయ్యి కొత్తిమీర కోసా కదా, కొత్తిమీర వాసన వస్తుందా? మీకు చూపించాను కదండి ప్రీవియస్ వీడియోలో ఈ ఏంటో చెప్పండి అని చెప్పి. అవి బంగాళదుంప మొక్కలు అనమాట. యాక్చువల్గా మేము ఇంట్లో మొలకలు వస్తాయి కదండి, అవి కొన్ని ముక్కలు 4 ముక్కలుగా కట్ చేసేసి చిన్న ముక్కలుగా పెట్టేసాం ఇట్లా. ఇది అయితే ఇప్పుడు పెట్టిన తర్వాత తెలిసిందనమాట అసలు ఏం మిస్టేక్ చేసాము ఏంటి అనేది. మీకు అవన్నీ కూడా షేర్ చేస్తానండి. మళ్ళీ మనం పెట్టుకోవాలి అంటే ఎలా పెట్టుకోవాలి ఏంటనేది. మట్టిలో లోపలికి కొంచెం మట్టి ఇట్లా దిబ్బలాగా మామూలుగా అయితే మేము అక్కడ చూసినప్పుడు అప్పుడు ఆగ్రా వెళ్ళినప్పుడు తోటల్లోకి వెళ్ళాము. చూసినప్పుడు ఏంటంటే ఇట్లా బోధుల్లాగా తీసి ఆ బోధులకు పెడతారనమాట. బోధుల మీద ఇవి వస్తాయి, పక్కన నుంచి నీళ్ళు వెళ్తాయి. ఏమైందంటే ఇలా పెట్టేసరికి నేను నీళ్ళు పట్టేటప్పుడు మొత్తం అంతా బయటకు వచ్చేసినాయి అనమాట. దుంపలు ఫామ్ అయినాక బయటకు వచ్చేసినాయి. అప్పుడు చెప్పారనమాట నాకు, పచ్చగా ఉన్నాయి ఏంటంటే ఎండ తగిలితే మనకి అవి పచ్చగా అవుతాయి అంటండి. ఎండ తగిలిన ప్లేస్లో మనకు ఒక్కోసారి ఆలు తెచ్చుకున్నప్పుడు పచ్చగా ఉంటాయి కదా, అది ఎండ తగిలినప్పుడు అలా అవుతుందంట. ఇగో చూడండి, ఇగోండి అవి బయటకైతే దుంపలు కనిపిస్తున్నాయి. కాకపోతే అవి తీస్తే వస్తాయా లేకపోతే లోపల ఇంకా ఉంటాయా? చోటు బేబీ పొటాటోస్. వీటితోటి మనము స్పెషల్ డిష్ చేసుకుందాం. అయ్యయ్యో ఉన్నాయమ్మా, తవ్వాల్సిందే, ఉండిపోతున్నాయి చూసావా? అయ్యయ్యో భలే సూపర్ మా, సూపర్ మా. ఎన్ని పండినాయి అనేది కాదు కదా, సూపర్ సూపర్. పండించాం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైంకి ఇంకా మంచిగా పండించుకుంటాం. అది కాదు కదా, అది కాదుగా మొక్క తీసే తవ్వుదామమ్మా. ముందు లాగి తీస్తావా? ఎందుకంటే అసలు తవ్వటానికి అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఇగోండి దుంపలు, దుంపలు. సూపర్. ఇంకొంచెం ఉంచాల్సిందే, నెక్స్ట్ టైం చూద్దాం. మళ్ళీ డేస్ గుర్తుపెట్టుకోవాలమ్మా. 90 days క్రాప్ అది. మనకి డేస్ నాకు గుర్తులేవు. నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడే ఫామ్ అవుతున్నాయి, నువ్వు కోసేయి. నెక్స్ట్ టైము మనము డేట్ వైజ్ పెట్టుకుని చక్కగా ప్రాపర్గా పండిద్దాం. ఇవ్వండి ఇప్పుడే వస్తున్నాయి. ఇప్పుడే కూడా ఉన్నాయి చూడ. ఇవేమో ఏరుశనక్కాయలాగా ఇప్పుడే పాపం ఫామ్ అవుతున్నాయి. అయ్యో అది టమాటా మొక్క సందు, అది పడిమలిసినట్టుంది అటు మధ్యలో. ఇగోమ్మా ఇటు చూడు. వావ్, దీనికి లేదు. ఇదిగో ఇక్కడ చూడు. కంగారు మనకు కదా, పువ్వు వచ్చినాటికి వచ్చేసినట్టుంది. అరే కూడా పీకేసు లేదు పీకల మా తవ్వుదాంలే. ఒక్కొక్కసారి దాంతో తవ్వితే ఎలాగో మనం అక్కడ ఉన్నాయి, అక్కడ లోపలికి కూడా ఉంది చూడు ఒకటి. బాగా దాన్ని ఇంకా లోపలికి తీసేసుకో. అది బాగా వచ్చింది. ఇది కూడా బాగా సూపర్ కదమ్మా. ఇక్కడ కూడా ఉంది. బుజ్జి కాదమ్మా, ఇది బాగానే వచ్చింది, పెద్దదే. ఇంకొన్నాయి తోదో ఉండైతే. ఇదిగోండి పసుపు అయితే మనం కొంచెం ఫ్లాప్ అయ్యాము. ఇది దాచుకుని నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దామంటే మంచిగా వచ్చింది. అది కూడా వచ్చినట్టేం కాదు, సపరేట్గా ఒక ప్లేస్లో వేసుకుందామండి. సో మనం దానికి అనుగుణంగా మెయింటైన్ చేయొచ్చు. పైన మన టబ్స్ ఉన్నాయి కదా పెద్దవి, తెల్ల టబ్స్, దానిలో ఒకటి పసుపు కేటాయించేద్దాం ఈ సంవత్సరం నుంచి. అదనమాట నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇగోండి అసలు నన్ను చూపించు. ఇది కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది. ఏమో పాపం ఇప్పుడే ఫామ్ అవుతున్నాయి. పియర్ షేప్ వచ్చింది. పియర్ షేప్ పొటాటో కావాలా నాయనా? అయితే ఎన్ని పండినాయి అనేది కాదండి, మనకి తెలియని పని చేసాము, అందులో కాస్త కూస్త సక్సెస్ అయ్యాము. ఆ సంతోషం ముందు అసలు వెలగట్లేము. ఆ సంతోషాన్ని దేంతో కంపేర్ చేయలేము. ఇదిగోండి ఇది కాస్త సాటిస్ఫైడ్. ఈ సైజు కొంచెం 4-5 వచ్చినాయి, 2-3 వచ్చినాయి. ఇవ్వండి ఇట్లా. దీంట్లో నుంచి మళ్ళీ మొక్క వచ్చేస్తుంది. పెట్టేసుకో. ఇప్పుడు ఏం పెట్టద్దు, సీజన్ కాదు ఇప్పుడు.
సో మరి అలా జరిగింది మన ఆలుగడ్డల పంట. నెక్స్ట్ టైం అయితే సక్సెస్ఫుల్గా పండిద్దాము. దీనికి కూడా ఒక సపరేట్గా ఒక పెడదాం. ఎట్లా చేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను. ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. నా సంతోషం, పట్టలేని సంతోషాన్ని మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇంతేనా నాకులాగా పిచ్చి సంతోషం ఫీల్ అవుతారా అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.